ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు. మీరు మాకు ఇచ్చిన శుభదినాన్ని బట్టి వందనాలు. దుష్టుడైన అపవాది వాడి క్రియలను లయపరచండి, వాడి పన్నాగములను లయపరచండి. సంఘంలో ఉజ్జీవమును దయచేయండి, ఆసక్తిని దయచేయండి, మంటను దయచేయండి. నైనా మరి ఎవరెవరు ఏ మాటలను బట్టి వారు అలా ప్రవర్తిస్తున్నారో మాకు తెలియదు ప్రభా. సమస్తం చూస్తున్న దేవుడు, నీ సేవను పాడు చేసిన వారిని నువ్వు చూస్తూ ఊరుకునే దేవుడవు కాదు. ప్రతి ఒక్కరితో సంఘంతో మాట్లాడండి నాయనా. నుంచి కొనడానికి ప్రతి ఒక్కరిని పురికొల్పండి, ప్రేరేపించండి. ధారాళంగా ఇచ్చి ప్రభా నీ పరిచర్యలో వారి వంతునిచ్చి దీవించబడేటట్లుగా ప్రతి ఒక్కరిని పురికొల్పండి. ఈ ఆరాధనాది మధ్యమంతములు మీ అధ్యక్షతను జరిగించుకొని మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజమేల రావే, రవి కోటి తేజ యేసు రావే. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజమే రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ మేఘవాహనము మీద మేఘమే, ఓ మించు వైభవంబు తోడు మేఘమే, రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజమేల రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ పూజనములెల్లతే చూడగా, ఓ మించు వైభవంబు తోడు, ఓ పూజనములెల్లతే చూడగా, ఓ నీ జనము స్వాగతంబు ఇయ్యగా, నీ రాజ్య స్థాపనము చేయా, రాజులెల్ల కూలిపోగా, భూమి ఆకాశము మారిపోగా, నీ మహాప్రభావము తేగా. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే,
డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ యొక్క పండుగను నిన్నటి దినమంతే చాలా సంఘాల వారు, సంస్థల వారు జరుపుకున్నారు. మరి మనకి చక్కగా దేవుడి మందిరం, సమాజంగా కూడే అవకాశం దేవుడిచ్చాడు కనుక మనం ప్రతి సంవత్సరం ఆదివారమే జరుపుకుంటూ వస్తున్నాం. అందుకే ఈ దినము కూడా అలాగే జరుపుకోవడానికి మనం సిద్ధపడి వచ్చాం. స్త్రీ యొక్క ప్రాధాన్యతను గురించి ఈ దినం నేర్చుకుందాం. ఉమెన్ 5 అక్షరాలు. W స్టాండ్స్ ఫర్ ఓల్, WHOL, ఓల్. ఓల్ మీన్స్ మేకింగ్ మ్యాన్ కంప్లీట్. ఒక పురుషునికి సంపూర్ణమైన ఆనందం లేక పరిపక్వం లేక కంప్లీట్నెస్ ఇచ్చేది స్త్రీ మాత్రమే. O స్టాండ్స్ ఫర్ ఓవర్కమింగ్. తన జీవితంలో వస్తున్న హార్డల్స్ అన్నిటినీ స్త్రీ ఎదుర్కొన్నట్లుగా పురుషుడు ఎదుర్కొనలేడు. స్త్రీ ఎటువంటి శ్రమైన, శోధనైన, బాధైన ఎదుర్కోగలుగుతుంది. పురుషుడు అంతటి కెపాసిటీ ఉండదు. M స్టాండ్స్ ఫర్ మెయింటైనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. స్త్రీ ఏం చేస్తుందండి? పిల్లల్ని మోస్తుంది, కంటది, పాలిస్తుంది, పెంచుతుంది, ఇంట్లో వంట చేస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది, ఇంట్లో ఉన్న వారందరినీ చూసుకుంటుంది. కనుక స్త్రీ ఏంటి? మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. ఆమె ప్రతిదీ మెయింటైన్ చేయగలదు. పురుషుడు జాబ్ చేయగలడేమో, బిజినెస్ చేయగలడేమో, ఇల్లంతటి మెయింటైన్ చేయలేడు. కానీ స్త్రీ మాత్రమే మెయింటైన్ చేయగలదు ఎవ్రీథింగ్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఒక ప్రత్యేకమైన గుణములు కలిగింది స్త్రీ. అందుకే స్త్రీని చేసినప్పుడు దేవుడు అలసిపోయాడట. స్త్రీని చేసిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నారని బైబిల్ చెప్తుంది. స్త్రీని చేయటానికి ఆయన చాలా టైం తీసుకున్నారు. పురుషుడిని తన రూపంలో చేశాడు, కానీ స్త్రీని చేసేటప్పుడు ఆదాము గారికి అనస్థీషియా ఇచ్చి, ద ఫస్ట్ వర్డ్స్ అనస్థీషియా గివెన్ బై గాడ్, దేవుని ద్వారా ఇవ్వబడింది. గాఢ నిద్రను ఏడంకు కలుగ చేసి ఆయన ప్రక్కలో నుండి ఒక ఎముకను తీసి ఈ ఎముకను స్త్రీగా మార్చడానికి దేవుడు చాలా టైంను తీసుకున్నాడు. చాలా టైంను తీసుకొని ఆమెను తయారు చేశాడు. కనుక షీఈస్ ద ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఈమె ఆల్ రోల్స్ను ప్లే చేస్తుంది. ఆమెకున్న ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరు పురుషునికి ఉండదు. M స్టాండ్స్ ఫర్ నీట్నెస్. నీట్నెస్ ఇన్ ఎవ్రీథింగ్. ఎలా ఉంచుతుందండి స్త్రీ? తన ఇంటి నీట్గా ఉంచుకుంటుంది, పిల్లలు నీట్గా ఉంచుతుంది, వస్తువులు నీట్గా ఉంచుతుంది, తను నీట్గా ఉంటుంది. ప్రతిదీ కూడా నీట్గా ఉండటానికే ఆమె చూచుకుంటూ ఉంటుంది. ఇది ఉమెన్ యొక్క నిర్వచనం. ఆదికాండం 2:22 దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించాడు. కనుక దేవుని చేత నిర్మించబడినది స్త్రీ. స్త్రీ ఎవరి చేత నిర్మించబడింది? ఆదాము గారైతే దేవుని కుమారుడు అన్నాడు. ఆదాము గారిని ఎలా నిర్మించాడు బైబిల్లో లేదు. స్త్రీ దగ్గరికి ఆదాము గారిని మట్టిని తీసుకొని జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయిన ఆదామును మట్టిని తీసుకొని తయారు చేస్తే, స్త్రీని మాత్రము అతని ఎముకను తీసుకొని తయారు చేసి స్త్రీగా నిర్మించాడు. కనుక స్త్రీ ఎందుకు నిర్మించబడింది? స్త్రీ ఎందుకు నిర్మించబడింది? స్త్రీ పురుషుని కొరకు నిర్మించబడింది. ఆదికాండం 2:18 నీ దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి సాటైన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను. స్త్రీ ఎందుకు నిర్మించబడింది? పురుషుని కొరకు నిర్మించబడింది. పురుషుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టము లేదు. ఆదాము దగ్గరకు సృష్టి యావత్తులో నిర్మించిన ప్రతి జీవిని తీసుకొని వచ్చినప్పుడు ఆదాము గారు పేర్లు పెట్టాడు. మగ ఆడని తీసుకొని వచ్చాడు దేవుడు. ప్రతిదీ మగ ఆడని సృష్టించాడు. ఆదాముని చూసినప్పుడు ఒంటరిగా కనబడ్డాడంట. అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇతను కూడా తోడు ఉండాలని అప్పుడు వచ్చిందంట ఆలోచన దేవునికి. ముందు సృష్టి అంతా చేసి సకల జీవులను, జలచరములను, పక్షులను, జంతువులను
వృక్షములను అన్నిటిని సృజించిన తర్వాత చూస్తే నరుడు మాత్రం ఒంటరిగా కనబడ్డాడట. అందుకు అతని కొరకు సాటి అయిన సహాయం చేయాలని ఆయన ఆలోచించాడు. ఒక పురుషుడు మరొక పురుషునికి సాటి అయిన సహాయము కాదు, పురుషునికి సాటి అయిన సహాయము స్త్రీ మాత్రమే. అందుకు దేవుడు అతని కొరకు స్త్రీని చేద్దామని, అతనికి ఒక సహాయమును ఇద్దామని అనుకున్నాడట. సాటి అయిన సహాయము అనగా సరైన సహాయం, సంపూర్ణమైన సహాయం. సంపూర్ణమైన సహాయము స్త్రీయే పురుషునికి, పురుషునికి మరొక పురుషుడు కాదు. సంపూర్ణమైన సహాయం స్త్రీయే, సంపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేది స్త్రీయే, సంపూర్ణమైన కుటుంబంగా కట్టబడేది స్త్రీ ద్వారా మాత్రమే. అందుకు దేవుడు అతని కొరకు స్త్రీని నిర్మించాడు. హల్లెలూయా. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా దేవుడు దీన్ని చేసినప్పుడు వీళ్ళందరూ ఈ విషయాన్ని కూడా వారు ప్రస్తావించారట. ముఖ్యంగా క్రిస్టియన్స్ ఎందుకు దేవుడు స్త్రీని చేశాడు అని తెలియచేయటానికి. బైబిల్ గ్రంథములో దేవుడు మొట్టమొదటి స్త్రీని చేశాడు. ఆదికాండం 3:20లో అవ్వమ్మను చేసి, ఆదికాండం 3:20లో అంటున్నాడు, జీవము గల ప్రతి దానికి అవ్వమ్మ తల్లి. స్త్రీ ఎవరండి? జీవము గల ప్రతి దానికి తల్లి. ఒక చక్కని టైటిల్ దేవుడిచ్చాడు. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు పుట్టడానికి కారణము స్త్రీ, జీవించడానికి కారణము స్త్రీ. కనుక జీవం గల ప్రతి దానికి తల్లి అవ్వ. ఆ తర్వాత బైబిల్ గ్రంథములో విశ్వాసులకు తల్లిగా శారాను దేవుడు పిలిచాడు. ఎవరికి తల్లి? విశ్వాసులకు తల్లిగా. 90 సంవత్సరాల వయసులో ఆమె బలాన్ని పొందుకొని, బలం ఉడిగిపోయినప్పుడు కూడా విశ్వాసంతో కుమారుని పొందుకుంది. కనుక శారా విశ్వాసులకు తల్లిగా ఉంది, సకల జీవులకు అవ్వమ్మ తల్లిగా ఉంది. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉంది. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు 20 సంవత్సరములు శ్రమల పాలు చేసినప్పుడు దేవుడు దెబోరాను లేపి, షీఈస్ ద ఫస్ట్ వర్డ్స్ జడ్జ్. షీఈస్ ద ఫస్ట్ వర్డ్స్ జడ్జ్. ఎవరంటే దెబోరా. ఆమె న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలుకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ న్యాయమును తీరుస్తూ ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉందంట. అవ్వమ్మ సృష్టికి తల్లి, శారా విశ్వాసులకు తల్లి, దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉంది. ఇశ్రాయేలును నడిపించుటలో, విజయమును సాధించుటలో, బారాకును బలపరచుటలో గొప్ప పాత్రను పోషించింది దెబోరా. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది ద ఫస్ట్ వర్డ్స్ వర్షిప్ లీడర్ మిరియాం. ప్రపంచంలో మొట్టమొదటి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ ఎవరండి? మిరియాం. మిరియాం ఏం చేసింది? తమ్ములను చేత పట్టుకొని నాట్యమాడుతూ తన చుట్టూ ఉన్న ఇశ్రాయేలు స్త్రీలను పురికొల్పుచు, పాటలు పాడుచు, దేవుని స్తుతిస్తూ వారందరితో ఆరాధన చేపించింది. ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఆనందముతో దేవుని స్తుతించేటట్లుగా వారిని పురికొల్పిన ద ఫస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ మిరియాం. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారండి. మిరియాము నాయకత్వ లక్షణాలు, ఆరాధన లక్షణములు కలిగిన స్త్రీగా కనబడుతుంది. దెబోరా నాయకత్వము, జ్ఞానము, భక్తి కలిగి చక్కగా ఇశ్రాయేలు నడిపించిన స్త్రీగా కనబడుతుంది. రిబ్కా చక్కగా పరిచర్య చేసి, అతిథులకు పరిచర్యను చేసి, గొప్ప విశ్వాసులకు తండ్రి అయిన అతనికి కోడలుగా వెళ్ళింది. ఎస్తేరు ధైర్యము, ప్రార్థనా పరురాలు. ఎస్తేరుకి ఎంత ధైర్యం అండి! ఎస్తేరు ఒక అనాథ, తల్లి లేరు, తండ్రి లేరు. చిన్నాన
కొడుకు దగ్గర పెరిగింది, అన్న దగ్గర పెరిగింది. అలాంటి ఆమె రాజు యొక్క మెప్పును పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఆమెను చూడగానే రాజుకి ఇష్టత పుట్టింది. వెంటనే తన రాజదండమును చాపాడు. ఆమె తలపైన కిరీటం పెట్టబడింది, రాణి అయిపోయింది. హల్లెలూయా. ఎందుకు? అక్కడికి అంతఃపురంలోకి వెళ్ళిన స్త్రీలందరినీ హేగే అనే ఒక మేకప్ మ్యాన్ తయారు చేశారు. అతడు తయారు చేసిన తర్వాత కూడా వారి స్టైల్లో తయారు చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ ఎస్తేరు హేగే ఎలా తయారు చేశాడో అలాగే వెళ్ళిపోయింది. మరలా ఒక టెస్ట్ పెట్టాడు రాజు. అంతఃపురంలో ఏ వస్తువు కావలసి వచ్చినా ఈ పెళ్లి కుమార్తెలుగా పెళ్లి చూపులకు వెళ్తున్న పెళ్లి కుమార్తెలు ఏది అడిగితే అది ఇవ్వమన్నాడు రాజు. అందరూ బంగారపు పళ్ళాలు, వెండి పళ్ళాలు, అక్కడ ఏమేమి మరి రత్నాలు వైడూర్యాలతో ఏమున్నాయో అవన్నీ కూడా అడిగి రాజు ఇవ్వమన్నాడు కదా. కాబట్టి అమ్మ రాజుగారు చెప్పారు, మీకు ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు దీనిలో అన్నప్పుడు అందరూ తీసుకున్నారు. ఎస్తేరు ఒక్క వస్తువు కూడా ముట్టుకోలేదు. వింటున్నారా యవనస్తులు? దేవుడు మిమ్మల్ని దీవించాలంటే దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారం ఇవి ఉన్నట్లయితే మీతో పోదది. మీ తర్వాత మీ పిల్లల వరకు ఆ శాపం వెంటాడుతుంది. జాగ్రత్త. ఆమెకు ఒక ఆశ చూపించాడు రాజు. టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో పాస్ అవుతుందా, వీళ్ళందరూ ఎవరు పాస్ అవుతారో చూద్దామని. ఒకే ఒక్క స్త్రీ ఎస్తేరు పాస్ అయింది. అందరు ఆశతో అది రాజు చెప్పాడు కదా అని తీసేసుకున్నాడు. ఈవిడ మాత్రం ఏది ముట్టుకోలేదు. సరాసరి రాజు దగ్గరికి తీసుకొని పోబడింది. వెంటనే తన దండమున వైపు చూశాడు, రాణి అయిపోయింది. ఎందుకు ఎస్తేరు ఏమీ కోరుకోలేదు? అందరూ అన్నీ కోరుకున్నారు, ఎస్తేరు ఎందుకు కోరుకోలేదు? అసలు స్త్రీల కూడికల్లో నేను మాట్లాడేది ఇదే. ఇతర దేశాల్లో కానీ ఇతర డినామినేషన్స్లో కానీ ఇక్కడ ఎప్పుడు జరగలేదు కనుక మీకేం తెలియట్లేదు. అసలు ఎస్తేరు ఎందుకు కోరుకోలేదు? రాజే ఆమె భర్త అయినప్పుడు అదంతా ఆమెదే. చూడండి ఎంత తెలివైందో. అతడు నన్ను కోరుకుంటే చాలు, అప్పుడు ఇదంతా నాదే. కనుక ఇవి కోరుకొని అతడు కోరుకోకపోతే ఏంటి ప్రయోజనం అని తెలివిగా నా రాజుకు నేను ఇష్టంగా ఉంటే చాలు అని తన దృష్టిని రాజు పైన పెట్టింది. మన దృష్టి రారాజైన యేసు పైన ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య పైన నీ దృష్టి ఉంటుందో నీకు కావాల్సినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. నువ్వు అడగక్కర్లేదు. నువ్వు లోకభోగాలపైన నేత్రాలు నిలిపితే, లోకాశలో మునిగిపోతే తర్వాత దేవుని యొక్క నుండి దీవెనలు పొందుకోలేవు. దేవుని యొక్క దీవెనలు నీకు రావు. ఆమె యొక్క కోరిక ఏమిటి? అతనుకి నేను ఇంపుగా కనబడితే చాలు, అతనికి నేను ఇష్టరాలు ఉంటే చాలు అని తన దృష్టి రాజు పైన పెట్టింది. కనుక రాజు దృష్టిని దేవుడు ఆమె వైపునకు మళ్లించాడు. ఎప్పుడైతే నీ దృష్టి దేవుని పైన ఉంటుందో దేవుడే నీ ప్రతి పరిస్థితిని చక్కపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దృష్టి సగం లోకం పైన, సగం దేవుడి పైన, సగం వాళ్ళపైన, సగం వీళ్ళపైన పెడితే ఎంతకాలం ఉన్న అలాగే ఉంటాం. మన జీవితాల ఆశీర్వాదాలు చూడము. మన జీవితాల ఆశీర్వాదాలు చూడాలి అంటే రారాజైన యేసయ్య పాదాలను పట్టుకోవాలి గట్టిగా. ఆయన పైన ఆధారపడాలి. ఈ లోక భోగాలు, ఈ లోకంలో ఇచ్చే ఈ మెటీరియల్ థింగ్స్ ఎంతకాలం ఉంటాయి? ఒకరిచ్చేది ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ఒకరిచ్చేది ఎంతకాలం ఉంటాయండి? కొంతకాలమే. దేవుడు మనకిస్తే మన బ్రతికంతా మన తర్వాత మన పిల్లలకి ఉంటాయి. కాబట్టి మనుషులేదో ఇవ్వాలని ఆశించకండి, మనుషులేదో చేయాలని ఆశించకండి. దేవుడు నీకు చేయాలని కోరుకోండి. దేవుని పైన ఆధారపడండి, దేవుని పాదాలు పట్టుకోండి. ఆయన దీవిస్తే ఆ దీవెనలు ఎవరు ఆపలేరు. మనుషులు ఇచ్చే దీవెనలు ఎంతసేపు వారి కోపం వచ్చినా నీ కోపం వచ్చినా అయిపోతాయి. కానీ దేవుని దీవెన అలాగా కాదు. కనుక ఎస్తేరు ఏం చేసింది? తన దృష్టిని అంతఃపురం పైన, అంతఃపురంలో ఉన్న వస్తువుల పైన పెట్టలేదు. ఆమె దృష్టి అంతా రాజు పైనే. రాజుకి ఇష్టరాలుగా నేనుంటే చాలు. రాజు సన్నిధిలో నేను
ప్రవేశించిన వెంటనే అతడు నన్ను కోరుకుంటే చాలు, నేను రాణినైతే చాలు అనే ఒకే ఒక కోరికతో ఉంది. మన కోరిక ఏమై ఉండాలండి? నేను పరలోకం చేరితే చాలు, నేను పరలోకం చేరాలి, అదే నా కోరిక అని 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 ప్రతి విశ్వాసికి ఆ కోరిక ఉండాలి. పరలోకములకు చేరాలని కోరికుంటే ఈ లోకపు వాటి మీద కోరిక ఉండదు. ఈ లోకములో బ్రతకటం, తింటాం, బ్రతకాలు కనుక పనిచేసుకుంటాం, కానీ మిగతా టైం దేవునితో గడుపుతాం. కానీ ఈ లోకమే శాశ్వతం అనుకున్న వాళ్ళు 24 hours లోకంతోనే గడుపుతారు. లోకాపోగాలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము, నీ మహిమ దివ్య స్వరూపము నిండా నన్ను చూడనీవు, నీ మహిమ దివ్య స్వరూపము నిండా నన్ను చూడనీవు. ప్రభు యేసు నా రక్షక, మొసగు కన్నులు నాకు చిరకాలమే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, మొసగు కన్నులు నాకు చిరకాలమే నిన్ను చూడా. మన కన్నులు ఎవరి వైపు ఉండాలి? యేసయ్య వైపు ఉంటే మన దృష్టి ఆయన పైన మళ్లించినప్పుడు మత్తయి సువార్త 6:33 నీవు అడగకుండానే సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు ఏం చేసింది? ధైర్యముతో ముందు ప్రార్థనా జీవితంలో గడిపింది, యవన కాలమును కాపాడుకుంది, ప్రార్థనలో గడిపింది. మరి హేగే అంతఃపురములో 1 year ఉంది. 1 yearలో వారు పెట్టిన ఆహారం తిన్నది, వారు ఎలా తయారు చేశారో అలాగే వెళ్ళిపోయింది. ఆమె కొంచెం ఇలాగానే అలాగానే అలాగానే అనుకోలేదు. మనకి మమ్మీలు, అత్తమ్మలు, ఆంటీలు ఎట్లా తయారు చేసిన మళ్ళీ మన స్టైల్ మనం కొంచెం మార్చుకుంటాం కదా, మార్చుకుంటాం లేదా? ఎలాగో అలాగో ఎలాగో. ఆమె ఏమి చేయలేదు. ఆమె దృష్టి అంతా రాజుపై నుండి, రాజు కిరీటం పెట్టాడు, రాణి అయిపోయింది. రాణి అయిపోయిన వెంటనే గొప్ప శోధన వచ్చి పడింది. సంతోషం లేదు, రాణి అయ్యాననే సంతోషమే లేదు. వెంటనే తన స్వజనమును 120 సంస్థానాల్లో ఉన్న యూదులను చంపాలని హామాను రాజు ద్వారా, రాజుకు తెలియకుండానే రాజు స్టాంపును వేయించుకున్నాడు. రాజుతోనే ఉంగరపు ముద్రను తీసుకున్నాడు. ఎంత నమ్మాడంటే రాజు హామాన్ను అతను ఏమి మ్యాటర్ రాసుకొచ్చాడో కూడా చదవలేదు. జస్ట్ అతని మీద ఉన్న నమ్మకంతో స్టాంప్ వేశాడు. ఆ కాగితాలు పట్టుకొని బయలుదేరాడు అయ్యగారు. ఎక్కడికి? 120 సంస్థానాల్లో ఉన్న యూదులను చంపటానికి. ఈ వార్త మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై వెంటనే తన చెల్లికి కబురు పంపాడు. అమ్మా, అంతఃపురములో ఉన్నంత మాత్రాన నువ్వు రక్షించబడతావేమో, కానీ నీ స్వజనులందరూ నశించిపోతున్నారు. నువ్వేమైనా చెయ్యి, రాజుతో చెప్పి ఏమైనా చెయ్యి. అన్నగారు, రాజు పిలవకుండా నేను వెళ్ళకూడదు, ఇప్పటికి 1 month అయిపోయింది, ఆయన నన్ను పిలవలేదు, నేను పిలవకుండా వెళ్ళకూడదు అని కబురు పట్టింది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు సహాయం చేయకపోతే మరొక దిక్కు నుండి దేవుడు మాకు సహాయము చేస్తాడు. ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో, దాన్ని వాడుకో. ఒకవేళ నువ్వు వాడుకోవా, దేవుడు మరొక దిక్కు నుండైనా మాకు సహాయం అందిస్తాడు. ఆ దీవెను నీవు పోగొట్టుకుంటావు అని మరలా కబురు పంపాడు. ఆ సెంటిమెంట్ డైలాగు హృదయాన్ని తాకిందేస్తారు. ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే, నేను రాజు పిలవకపోయినా వెళ్తాను. నా యొక్క ప్రజల బాధలేంటో, నా ప్రజలు చంపడానికి అతడు వేసిన ప్లాన్ చెప్తాను అని చెప్పి ముందు నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్తాను.
అనుకొని అన్నకి కూడా కబురు పంపింది. అన్న, సమాజ మందిరంలోనికి ప్రధానులను పెద్దలను పిలిపించి 3 దినాలు మీరు కూడా అన్నపానాలు మానివేసి ప్రార్థన చేయండి. నేను నా గదిలో నా 7 చెలికెత్తలతో నేను కూడా ప్రార్థన చేస్తాను. 3 దినములైన తర్వాత నేను రాజు పిలవకపోయినా వెళ్తాను అని కబురు పంపింది. వెంటనే మొర్దెకై సమాజ మందిరంలోకి పెద్దలను పిలిపించి 3 దినాల అన్నపానాలు మానివేసి వారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంతఃపురంలో ఎస్తేరు తన 7 చెలికెత్తలను పెట్టుకొని ఆమె కూడా నీళ్లు కూడా ముట్టుకోకుండా 3 దినముల కటిక ఉపవాస ప్రార్థన చేసింది. 4వ రోజు రాజవస్త్రాలు ధరించుకొని రాజ ఆభరణములను పెట్టుకొని తన అంతఃపురం నుండి బయటికి వచ్చింది. దూరం నుండి తన అంతఃపురంలో నుండి రాజు చూశాడు. వెంటనే ఆయనే ఎదురు వెళ్ళాడు. ఆమె నోరు విప్పలేదు. రాణి, నీ కోరిక ఏమిటి అని అడుగుతున్నాడు. నా కోరిక ఏమీ లేదండి, మీరు 3 రోజులు మా ఇంటికి విందుకు వస్తే చాలు. ఆమె కోరిక ఏంటంట? 3 రోజులు విందుకు వస్తే చాలు. ఓ, ఇంతేనా? నా రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తాను. నీ కోరిక చెప్పు, నాకేమీ వద్దు, మీరు భోజనానికి వస్తే చాలు. ఎవరెవరు రావాలి? మీరు హామాన్ గారు వస్తే చాలు, ఇంకెవరొద్దు. ఇంకా ఈ విషయం వెళ్ళి రాజుగారు హామాన్కి చెప్పారు. హామాను, నిన్ను నన్ను మాత్రమే రాణి ఎందుకు పిలిచింది? ఆయన గారు కాలర్ ఎగరేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి నన్ను మాత్రమే రాణి భోజనానికి పిలిచింది, రాజుతో పాటు నన్ను మాత్రమే పిలిచింది అని తన ఇంట్లో ఉన్న కుమారులు కుమార్తెలు వారికి అందరికీ చెప్పుకొని విందుకు వచ్చారు. విందుకు వచ్చిన తర్వాత విందు వడ్డిస్తూ ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత రాజు అడుగుతున్నాడు, అమ్మా నీ కోరిక ఏమిటి? చెప్పలేదు. 2వ రోజులు రమ్మంది. 2వ రోజు వచ్చారు, వడ్డిస్తున్నారు. నీ కోరిక ఏమిటి? ఎందుకు అలా విచారంగా ఉన్నావు? ఎందుకుంటుందంటే విచారము? నా ప్రజలందరూ నశించిపోతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను అందా. ఏమైంది నీ ప్రజలకు అన్నాడు రాజు. ఏమైంది ఏంటండి, మీరే కదా స్టాంప్ వేసి 120 సంస్థానాల్లో యూదులందరినీ చంపమని ఆజ్ఞాపించారు. నేనెప్పుడు చేశాను? ఇదిగో హామాను లెటర్ పట్టుకొని ప్రతి సంస్థానానికి వెళ్ళిపోయాడు అని రెడ్ హ్యాండెడ్గా హామాను రాజుకు పట్టించింది. భయపడి హామాన్ బయటికి పరిగెత్తాడు. రాజు కోపం వచ్చి రాజు బయట నిలబడి ఆవరణములు ఆలోచిస్తున్నాడు. నేను ఇంత నమ్మాని, ఇతను నాకు ఇంత మోసం చేస్తాడా? నేను ఎంత తప్పు చేశాను? మ్యాటర్ చదవకుండా సైన్ పెట్టేశాను. ఎందుకు పెట్టాను? నమ్మాను కనుక. దయచేసి ఎవ్వరు కూడా మ్యాటర్లు చదవకుండా సైన్లు పెట్టకండి, అవి మన ప్రాణాల మీదకి వస్తాయి. మ్యాటర్ చదివి సైన్లు పెట్టండి. మ్యాటర్ చదవకుండా సైన్లు పెట్టకండి. అలా చదవకుండా పెట్టాడు కనుక ఇప్పుడు విపత్తు వచ్చి పడింది. ఆయనకు అర్థం కావట్లేదు. ఒకసారి స్టాంప్ వేసిన తర్వాత వెనక్కి తీయకూడదు రాజు. అప్పుడు ఆయన నిలబడి ఆలోచిస్తున్నాడు, ఇంత మోసం నాకు ఎలా జరిగింది? ఇంతగా ఇతను నేను నమ్మాని, ఇతను ఒక్క మాట నాకు చెప్పకుండా ఏదో రాసుకొచ్చాడు, నేను ఏదో సైన్ పెట్టేశాను అని లోపలికి వచ్చేసరికి హామాను ఎస్తేరు కాళ్ళ మీద పడున్నాడు, ప్రాణభిక్ష పెట్టమని. రాజు తలుసుకుంటే దెబ్బలకు వధువా? రాజు ఇంకా అర్థమైపోయింది హామానికి, నా ప్రాణం పోద్ది అని. ఆమెను ప్రాణభిక్ష పెట్టమని అడుగుతున్నాడు. రాజు లోపలికి వచ్చాక ఆ సీన్ ఎలా కనపడిందంటే, రాణిని అతడు ఏదో బలవంతం చేస్తున్నట్లుగా కనబడింది రాజు కన్నులకు. వెంటనే భటులను పిలిచాడు, అతన్ని బంధించండి. అయ్యా, మొర్దెకై కొరకు ఇతని ఇంట్లో 50 అడుగుల సిలువను తయారు చేసి వచ్చాడు అని చెప్పారు ఆ భటులు. ఆ సిలువ మీదే అతను ఉరి తీయండి అన్నాడు రాజు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలో ఎంత పవర్ ఉందో చూడండి. 3 దినాల ఉపవాస ప్రార్థన రెడ్ హ్యాండెడ్గా శత్రువుని పట్టించింది. శ్రమ లేకుండా
3 దినాల ఉపవాస ప్రార్థన రాజు ఆమెకి ఎదురు వెళ్ళేటట్టు చేసింది. 3 దినాల ఉపవాస ప్రార్థన రాజే నోరు విప్పి ఆమెతో మాట్లాడేటట్లు చేసింది. 3 దినాల ఉపవాసం ఆమె ఉండటం వల్ల 3 దినాలు రాజు వచ్చి ఇంట్లో భోజనం చేశాడు. ఆయన భోజనానికి పిలవటానికి ఈవిడ భోజనం మానేసింది. ఇప్పుడు శత్రువుని ఎంత ఈజీగా రెడ్ హ్యాండెడ్గా పట్టించింది. ఆ దృశ్యాన్ని దేవుడే కళ్ళకు అలా చూపించాడు అశ్వారోషు రాజులకు. వెంటనే అతని గురి తీయటం జరిగింది. తన 120 సంస్థానాల్లో ఉన్న యూదులను తన ప్రార్థనతో ఎస్తేరు రక్షించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో ఇంకా ఎంతోమంది రక్షణ లేరు. ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా కన్నీరు కారుస్తున్నారు, ఎలా మొర పెడుతున్నారు, లేక ఎలా టైంపాస్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. తన స్వజనంగం అందరినీ 120 మందిని 120 సంస్థానాల్లో ఉన్న జనాంగమును రక్షించుకోవటానికి 3 దినాలు భోజనం మానేసి ఎస్తేరు గ్రంథం 4:16 అంటుంది, నేను నశించను. రాజు ఆజ్ఞ లేకుండా వెళ్ళకూడదు. ఒకవేళ ఆయన చంపేస్తే చంపేయండి, నేను నశిస్తానని చెప్పి ధైర్యం చేసి బయలుదేరింది. నశించిందా? ఎదురే రాజు ఆస్తినిస్తా అంటున్నాడు. ఎదురే రాజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క మాట నోరు విప్పనే లేదు. రెడ్డిగా హామాను పట్టించింది, తన స్వజనాంగమును రక్షించుకుంది. గొప్ప ప్రార్థనా పరురాలు ఎస్తేరు. హల్లెలూయా. దెబోరా గొప్ప నాయకత్వం కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, పేద గొప్ప అందరిని సమానముగా ప్రేమించిన స్త్రీ, ప్రతి ఒక్కరికి న్యాయమును తీర్చి భక్తిలో పెంచిన స్త్రీ. అందుకే ఇశ్రాయేలీయులు దెబోరాను తల్లి అన్నారు. మిరియాము ఆరాధన చేసి స్త్రీలందరినీ దేవునిలో పురికొల్పిన స్త్రీగా ఉంది. హన్న గొప్ప ప్రార్థనా పరురాలు. ఎలాంటి ప్రార్థన చేసింది? ఒక్క ప్రార్థనతో కొడుకును పొందుకుంది. ఒకే ఒక ఉపవాస ప్రార్థన. షిలోహు మందిరంలోనికి వచ్చి ఉపవాసం ఉండి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది. వెంటనే దేవుని యొద్ద నుండి జవాబు వచ్చింది. మరలా వచ్చి దినమునకు నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడు. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని ఏండ్లుగా చేస్తున్నాం? ఎన్ని జవాబులు పొందుకున్నాం? పరీక్ష చేసుకున్నాం. ఒకే ఒక ప్రార్థన ఆమె గొడ్రాలు తరమును కొట్టివేసింది. అంతేకాదు, దేవుని సన్నిధిలో ఏమి మ్రొక్కుకుందో ఆ మ్రొక్కుబడిని తూచా తప్పక చెల్లించింది. ఆమె మ్రొక్కుకుంది బంగారం కాదు, వెండి కాదు, ధనం కాదు. 11 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని గ్రుడ్డివాడైన యాజకుని అంత విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీవు ఆ పని చేయగలమా? 3 ఏళ్ల కుర్రవాడిని గ్రుడ్డివాడైన ఆ యాజకుడు సేవకుని దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాడు దేవుని బిడ్డ, చంపిన ఆయన ఇష్టమే, బ్రతికించిన ఆయన ఇష్టమే. వాడు ఆయనకు చెందినవాడు, వాడితో నాకు ఇక పని లేదు, వాడిని ఏమైనా చేసుకొని ఆయన ఇష్టం అని నమ్మి అక్కడ వదిలేసి వెళ్తాయి. మనం హాస్టల్లో పిల్లల్ని వేస్తే ఇంట్లో అయితే పట్టించుకోం, ఇంట్లో చూడం, పడతానే ఉంటాం, తిడతానే ఉంటాం. హాస్టల్కి వెళ్తే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. వారానికి ఒకసారి, 15 రోజులకి ఒకసారి ఇంట్లో వాడు అడిగింది ఒకటి, అక్కడికి మాత్రం మోసుకొని వెళ్తాం. ఈయన ఎప్పుడు వచ్చేదంటే కుమారుని చూడటానికి ఇయర్లీ వన్స్, ఆ పండుగకు మాత్రమే వచ్చేది. అప్పుడు ఒక అంగీని కుట్టి తీసుకొని వచ్చేది. ఆ అంగీ వేస్తే కరెక్ట్గా సరిపోయేది. అంటే ఈమె ఎక్కడ చూసుకుంటుంది తన కుమారుని? ప్రార్థనలో అంతరంగ ఆత్మీయ కన్నులతో తన కుమారుని చూచుకుంటా ఉంది. ప్రార్థనలో కూర్చుంటే దేవుడు చూపిస్తున్నాడు ఆమె కుమారుడు ఎంత పెరిగాడో, ఎంత లావయ్యాడో, ఎంత ఎత్తయ్యాడో, ఎలా ఉన్నాడో అంతా దేవుడు చూపిస్తున్నాడు. ఆ సైజు ప్రకారం కుట్టుకొని వచ్చింది. అలా వస్తూనే వచ్చింది. కనుక
హన్నా ఎవరు చెప్పండి? గొప్ప ప్రార్థనా పరురాలు. ఎస్తేర్ ఎవరు చెప్పండి? ధైర్యము త్యాగము కలిగిన ప్రార్థనా పరురాలు. రూతు నమ్మకస్తురాలు. యవన స్త్రీ, కొంతకాలం భర్తతో సంసారం చేసింది. భర్త చనిపోయాడు, అయినా తన యవ్వనాన్ని పాడు చేసుకోలేదు, తన జీవితాన్ని పాడు చేసుకోలేదు. దేశం కాని దేశం, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులను, బంధువర్గములు అందరినీ విడిచిపెట్టి, నా అత్త ఒంటరిది, ఆమె కుమారులు లేరు, కొడుకులు భర్త లేడు, ఆమె ఒంటరిది, ఆమెను ఎలా విడిచిపెట్టినని విశ్వాసముతో, పెళ్లి చేసుకున్న విశ్వాసముతో అత్తను వెంబడించింది. వద్దమ్మా, నీకు ఇంకా చాలా వయసుంది, వెళ్ళిపో, పెళ్లి చేసుకో అని అత్త ఎంత చెప్పినా నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎంతమంది కోడలు చెప్తున్నారండి అలాగా? ఎంతమంది అత్తలతో ఆ మాటలు చెప్తున్నారండి? నీ జనమే నా జనమని, నీ యొక్క దేవుడే నా దేవుడని. అలా చెప్పగలిగితే నిజంగా ధన్యులు. అత్తలు ధన్యులు, కోడళ్ళు ధన్యులు. అలా త్యాగము చేసి అత్త ఒంటరిగా ఉందని వచ్చింది. వచ్చి ఏం చేసింది? పొలంలో పరిగి ఏరుకుంటుంది. అనేక మంది యవనస్తులు కూడా పొలంలో ఉన్నారు, కానీ ఎవరు కూడా ఎవరి వైపు కూడా ఆమె చూడలేదు, ఎవరిని మోహించలేదు, ఎవరిపైన కోరికలను పెంచుకోలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. అలాగే బోయస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు తన పొలంలో ఉన్న యవనస్తులకు, ఎవ్వరు కూడా ఆమెను ముట్టకూడదు, ఆమె వైపు చూడకూడదు అని. ఎన్ని వార్నింగ్లు తల్లిదండ్రులు ఇవ్వరా? ఇస్తారా లేదా? ఇచ్చినట్టు ఉంటున్నారా? బోయస్ వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన ఆ మగపిల్లలు చేయకూడదని ఎక్కడా లేదు. మరి ఈమె కొంతకాలం సంసార జీవితం అనుభవించింది కనుక ఈమె కూడా ఏం తొందరపడలేదు, తన యవనాన్ని కాపాడుకుంది. అత్త ముసలిది, భర్త లేడు ఆమె కండిషన్లో పెట్టడానికి, కంట్రోల్లో పెట్టడానికి. ఆమె ఏమైనా చేయొచ్చు, పొలానికి వెళ్ళి పొద్దునైతే సాయంత్రం వరకు ఉంటుంది అక్కడే, ఏమైనా చేయొచ్చు. కానీ నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని తన భయముతో, భక్తితో తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంది కనుక ఏమైంది? ఒక గొప్ప ధనవంతుడికి భార్య అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యవ్వనాన్ని నమ్ముకుంటున్నారండి? ఎంతమంది యవ్వనాన్ని నమ్ముకుంటున్నారు? ఎంతమంది పెళ్ళైన వాళ్ళ భర్తల్ని మోసం చేస్తున్నారు? ఎంతమంది భార్యలను భర్తలు మోసం చేస్తున్నారు? ఎందుకు ఈ పాపం పెరుగుతుంది? ఎందుకు ఈ అకాల మరణాలు, అకాల ఋతువులు? వీటన్నిటికీ కారణం పాపమే. ఎంతమంది యథార్థంగా ఉంటున్నారు? ఎంతమంది పాపములు పడి ఉన్నారు? ఒక దినమున తప్పక లెక్క చెప్పాలి. ఈ ఋతుని చూడండి, యవ్వనస్తురాలు, కొంతకాలము వివాహ జీవితం అనుభవించిన స్త్రీ, అయినా తను మాత్రం ఎక్కడ తప్పుటడుగు వేయలేదు. నమ్మకస్తురాలుగా ఉంది కనుకనే యేసయ్య వంశావళిలోనికి చేర్చబడింది. హల్లెలూయా. ఇంకొక స్త్రీ యోప్తా కుమార్తె. యోప్తా పరాక్రమం గల బలాఢ్యుడు. దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడు, అమోనీయులను జయిస్తే నా ఇంట్లో నుండి ఏది బయటకు వస్తుందో అది మీకు సమర్పిస్తాను అని. అంత బలవంతులు అమోనీయులు, అని గెలవటం చాలా కష్టం. అందుకే దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడు. దేవుడు అతని మొరను విన్నాడు, అమోనీయులను జయించే శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఆయన మొక్కుకున్నాడు, నా ఇంట్లో నుండి ఏది మొదట వస్తుందో అది మీకు సమర్పిస్తాను అని. ఇంటిలో నుండి తండ్రి విజయోత్సవంతో వస్తున్నాడని కుమార్తె బయటకు వచ్చింది. ఆమె కూడా తంబురు పట్టుకొని, చెలికత్తెలను పట్టుకొని డాడీని ఎదుర్కొంటూ ఉంది సంతోషంతో. అయ్యో నా తల్లి, ఎంత పని చేశావు? నేను దేవునికి మొక్కాను, ఏది నా ఇంటిలో నుండి మొదట బయటకు వస్తుందో అది దేవునికి సమర్పిస్తానని మొక్కాను అని చెప్పాడు తండ్రి.
ఈ కూతురు ఎంత మంచిదంటే, అలాగా డాడీ అలా మొక్కారా, పర్వాలేదు, మీ మాట వెనక్కి తీసుకోవద్దు, అలాగే కానివ్వండి, మీ మొక్కుబడిని మీరు చెల్లించండి. మనమైతే ఏమంటాం, మమ్మీ నీకేమైనా మెంటలా, డాడీ నీకేమైనా మెంటలా, ఇదా నువ్వు మొక్కేది, ఇలాంటివా మొక్కేది, మొక్కటానికి ఒక అద్దుపద్దు లేదా అని అంటామా లేదా? అంటామా లేదా? ఒకే ఒక కుమార్తె, ఇంకా లేరు కుమార్తెలు. వెంటనే సరే డాడీ మీరు మొక్కుకున్నట్టు చెల్లించండి, నాకే అభ్యంతరము లేదు. అందుకే వీరందరూ బైబిల్ గ్రంథంలో వారి పేర్లు ఎక్కించబడ్డాయి. మనం ఎలా ఉంటున్నాం? మన తల్లిదండ్రులు చేసిన మొక్కుబడి చెల్లిస్తున్నామా? మన తల్లిదండ్రులు కోరినట్లుగా మనం జీవిస్తున్నామా? మన తల్లిదండ్రులు అడిగినట్లుగా మనం నడుచుకుంటున్నామా? లేక వారికి దుఃఖాన్ని కలిగిస్తున్నామా? ఇస్సాకు కూడా తండ్రి వృద్ధుడు, ఇలా నెడితే పడిపోతాడు, ఆయన మాట వింటున్నాడు. కాళ్ళు చేతులు కట్టేసి బలి అర్పిస్తాంటే చేతులు కట్టుకొని కూర్చున్నాడు, కట్టెల మీద పడుకున్నాడు. ముసలాడా నీకు అని పిచ్చి పట్టిందా? 100 సంవత్సరాల తర్వాత పుట్టాను నేను, మళ్ళీ నువ్వు నన్ను బలిస్తావా? ఒక్క ఇట్లా అంటే చాలు పడిపోతాడు. అబ్రహాం అన్నాడా, తండ్రి ఏది గొర్రెపిల్ల, ఏది బలి అర్పించడానికి అని అడుగుతున్నాడు. దేవుడే చూసుకుంటాడన్నాడు. అబ్రహాం చెయ్యి ఎత్తాడు కత్తితో, అప్పుడైనా ఇస్సాకు పట్టుకోవచ్చు. ఆయన చేతి పట్టుకున్నాడా? చెయ్యి ఎత్తాడు అతని మీద వేయటానికి. దేవుడు అన్నాడు, ఆపు, ఒక్కడైనా నీ కుమారుని ఇయ్యటానికి వెన్ను తీయలేదు కనుక నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. హల్లెలూయా. నీకు నక్షత్రములు లెక్కించగలిగితే అంతటి సంతానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎలాంటి కుమారులు, ఎలాంటి కుమార్తెలు, ఎలాంటి యవనరాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారో చూడండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. ఏ సినిమాలు, ఏ గూగుళ్ళు, ఏ యూట్యూబ్లు అక్కర్లేదండి. ఇవి పాటించండి చాలు, మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ఆ తర్వాత తేబేసు స్త్రీ, ఈమె షెకెం పట్టణాన్ని అబీమెలెకు నాశనం చేయడానికి వచ్చాడు. షెకెం పట్టణం ఉన్న పురుషులందరూ గుండెలు చెదిరి శిఖరం పైకి ఎక్కి గోపురం పైన కూర్చున్నారు. ఈ అబీమెలెకు వచ్చి చెట్ల కొమ్మలన్నీ నరికి ఆ గోపురం చుట్టూ వేసి మంట పెడుతున్నాడు, కాల్చేద్దామని, సజీవ సమాధి చేయాలని ఆ పట్టణంలో ఉన్న వారందరినీ. ఒక్క స్త్రీ, తేబేసు పట్టణ స్త్రీ ఏం చేసిందంట, అందరు శిఖరం పైకి ఎక్కారు, ఊరంతా ఖాళీ చేశారు. ఆయన వస్తున్నాడని తెలిసి ఊరంతా ఖాళీ చేసి అందరూ వెళ్ళి పర్వతం పైన కూర్చున్నారు. వెళ్తూ వెళ్తూ అందరు మామూలుగా ఎక్కి వెళ్ళిపోయారు. ఒక్క స్త్రీ తిరుగటి రాయిని, పై రాయిని తీసుకొని వెళ్ళిందంట. తిరుగటి పై రాయిని ఊహించండి, పర్వతం ఎక్కడమే కష్టం, దానికి తోడి తిరుగటి రాయి ఎంత బరువు ఉంటుంది. ఆ రాయిని తీసుకొని ఎక్కిందంట. ఆవిడ విశ్వాసం చూడండి. ఎందుకు తిరుగటి రాయి తీసుకుని వెళ్ళింది? అబీమెలెకును చంపాలన్న విశ్వాసంతో, చంపాలన్న ఉద్దేశంతో, విశ్వాసంతో ఆ బరువును తీసుకొని పోయింది. ఎంత ప్రార్థన చేసిందో మనకు తెలియదు. దేవుడే చెప్పాడేమో, అలా ప్రేరేపించాడేమో, ఇది తీసుకొని వెళ్ళు, నేను అప్పచెప్తానని. నడవలేక ఎక్కలేక ఆ తిరుగటి రాయిని తీసుకొని పైకి ఎక్కింది. అబీమెలెకు క్రింద షికార్లు కొడుతూ సవాళ్ళు విసురుతున్నాడు. పైనుండి చూచింది. ఆ రాయిని ఏదో ప్లాస్టిక్ మూతలాగా ఇలా విసిరేసింది. కరెక్ట్గా వెళ్ళి అతని తలపైన పడింది. అతని కపాలం పగిలింది. ఒక్క సెకండ్లో చనిపోయాడు. గ్రావిటీ మనం విసిరేసినప్పుడు భూమి ఆకర్షణ శక్తికి మనం ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ పడదు, కొంచెం అటు ఇటు పడుతుంది. కానీ ఆమెకి దేవుడిచ్చిన స్కిల్ఫుల్నెస్, కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ
ఒక స్త్రీ చంపేసింది శత్రువు. మనం అబలం, బలహీనం, మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, వంటింటికి అంకితం, పిల్లలు కనటానికే పనికొస్తాం, పెంచడానికే పనికొస్తాం, వంటలు చేయడానికే పనికొస్తాం, మిగతా దేనికి పనికిరాము అనుకుంటే ఈ బైబిల్ మీరు పెట్టుకోండి. ముందు అక్కడ ఎలాంటి శూర కార్యాలు స్త్రీలు చేశారు. మనం కేవలం పనులకి అంకితం కాదు, దేవుని పనికి కూడా అంకితమై ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆమె ఒక్క స్త్రీ, పురుషులందరూ భయపడి ఎక్కేస్తే ఒక్క స్త్రీ ఆ రాయి తీసుకుని వెళ్ళి అతన్ని చంపేసింది, ఊరి వారందరినీ రక్షించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారండి. తర్వాత యాయీరు భార్య, హేబేరు భార్య అయిన యావేలు, కనానీయుడైన హేబేరు భార్య అయిన యావేలు సిసేరాను చంపేసింది. ఇతడికి 900 ఇనపరాదాలు ఉన్నాయి. ఇతడు ఇశ్రాయేలులను 20 సంవత్సరాలు బాధించాడు, బహుగా బాధ పెట్టాడు. చివరికి ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడు సిసేరా. ఈమెం చేసింది? యుద్ధం జరుగుతుంటే పారిపోయాడు సిసేరా. పారిపోయి వచ్చి యావేలు గుడారంలో దూరాడు. అంటే ప్రాణరక్షణ కొరకు, ఆమె ఎవరో తెలియదు ఆయనకి. ప్రాణరక్షణ కొరకు ఒక గుడిసెలో దూరాడు. ఆ గుడారంలో దూరితే ఆమె ఏం చేసిందంటే, అలసిపోయి వచ్చావా, యుద్ధంలో నుండి వచ్చావా అని బాగా చిక్కటి పాలు ఇచ్చింది. పాలు త్రాగానే నిద్ర వచ్చేసింది. పడుకోగానే ఒక మేకు తీసుకుంది. మేకు తీసుకొని సుత్త తీసుకొని అతని నొసట్లో కొట్టింది. నిమిషంలో అతని ప్రాణం. అక్కడే ఇశ్రాయేలు వేల మంది అతన్ని పట్టుకోవటానికి యుద్ధాలు చేస్తున్నారు. ఇక్కడేం జరిగింది? ఆమె ధైర్యం చూడండి, ఆ స్త్రీ ధైర్యం చూడండి. చక్కగా వచ్చిన అతనికి ఆతిథ్యం ఇచ్చి నిద్రపుచ్చి శత్రువును చంపేసింది. ఎవరైనా యాయేలు స్త్రీలలో దీవెన పొందింది. స్త్రీలలో దీవెన నొందెను అని బైబిల్ చెప్తుంది. మరియ తర్వాత, ఎస్తెలైన మరియ తర్వాత స్త్రీలలో దీవెన పొందిన దానము అని పిలువబడింది యాయేలు మాత్రమే. ఇంకెవరికి ఆ పేరు ఇవ్వబడలేదు. అంతటి గొప్ప ఘనతను ఈ యొక్క యాయేలు పొందుకుంది. తర్వాత ఎలిజబెత్, జకరయ్య. ఎలిజబెత్ అమ్మ పండు వృద్ధాప్యంలో బిడ్డను కన్నది. ఈమె భర్త నీతిమంతులు, యథార్థవంతులు, భక్తిపరులు. అబ్బాయి ఎన్ని టైటిల్స్ ఉన్నాయో. పండు ముసలితనం వచ్చిన దేవుడు బిడ్డలు ఇవ్వకపోయినా నిరుత్సాహపడలేదు. దేవుడు వారికి అప్పగించిన పని చేసుకుంటూనే వెళ్తున్నారు. మందిరంలో యాజకత్వాన్ని జరిగిస్తూనే వెళ్తున్నారు. కొంచెం కూడా నిరాశపడలేదు, నిందించలేదు, దేవుని దూషించలేదు, అపనమ్మకం ఉంచలేదు. దేవుడు వారికి అప్పగించిన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నిండు వృద్ధాప్యంలో దేవుడు ఎలిజబెత్ అమ్మకు యోహాను గారిని ఇచ్చాడు. ఈ యోహాను గారు ఎవరు? గొప్ప ప్రవక్త. స్త్రీలలో అటువంటి వాడు లేడని యేసయ్య చెప్పాడు. పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అంతటి గొప్పవాడిని కన్నది ఎలిజబెత్ అమ్మ. ఎలా కన్నది? ఈమె గొప్ప ప్రార్థనా పరురాలు, నీతి పరురాలు, యథార్థవంతురాలు. హల్లెలూయా. యేసు తల్లి అయిన మరియ, ఈమెం చేసింది? దేవుని మాటకు విధేయతను చూపింది. నిందలను, శ్రమలను అనుభవించింది. సమాజంలో తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు, చావుకైనా సిద్ధపడింది. కానీ దేవుని మాటను మాత్రం త్రోసి వచ్చింది. విధేయత దేవునికి చూపించింది. స్త్రీలలో ధన్యురాలుగా పిలువబడింది. హల్లెలూయా. అలాగే మగ్దలేనే మరియ, ఈమెం చేసింది? యేసయ్యను చూచే వరకు
యేసయ్యని తాకే వరకు, యేసయ్యతో మాట్లాడే వరకు సమాధి వద్ద నుండి వెళ్ళలేదు. చూడండి, వీరందరూ ఎవరు? స్త్రీలే. గొప్ప ఘనకార్యములు చేసిన వారు వీరంతా. అలా యేసయ్య సమాధి దగ్గర నిలబడి యేసయ్యని చూచి యేసయ్యతో మాట్లాడినప్పుడు యేసయ్య ఒక కమిషన్ ఇచ్చాడు. ఏమని? నేను లేచానని సర్వలోకములకు ప్రకటించు, శిష్యులకు ప్రకటించు అని గొప్ప పనిని దేవుడు ఆమెకు అప్పచెప్పాడు. ఎవరు ఆయన ఎక్కువగా ప్రేమిస్తారో వారికి ఎక్కువగా పనిని అప్పచెప్తాడు దేవుడు. ఎవరు ఆయనకి అవైలబిలిటీగా ఉంటారో వారికి అప్పచెప్తాడు దేవుడు పనిని. ఎవరు ఎలిజిబుల్గా ఉంటారో వారికి అప్పచెప్తాడు దేవుడు పనిని. ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క పట్టుదలను చూచి యేసయ్య ఆమెకు కనబడి ఆమెతో మాట్లాడి నేను లేచానని చెప్పమని ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. దేవుడు బాధ్యతలు అందరికీ అప్పగించడండి. ఎవరు చేయగలరో, ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు యేసయ్యని అధికముగా ప్రేమిస్తారో వారికి మాత్రమే అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫీబే డీకన్గా పనిచేస్తుంది. పౌలు కాలంలో సంఘంలో ఒక డీకన్గా పనిచేసింది. ప్రిస్కిల్లా అని ఆమె కూడా దేవుని పరిచర్యలో ఎంత యాక్టివ్గా పనిచేసింది. అలాగే ఇంకా 7 స్త్రీలు గురించి వందనాలు చెప్తూ ఉన్నాడు పౌలు గారు రోమాస్ పత్రిక 16వ అధ్యాయంలో. వీరందరూ ప్రభు కొరకు, సంఘము కొరకు ప్రయాసపడిన స్త్రీలు. హల్లెలూయా. స్త్రీని దేవుడు అద్భుతమైన ఉద్దేశంతో చేశాడు, నిర్మించాడు. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి కూడా స్త్రీని ఎన్నుకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలను స్త్రీల చేత జరిగించాడు. ఇప్పటి వరకు మనం విన్నాం. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఎందరో స్త్రీలు తమ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళ నుండి విలువైన పాఠాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. వాళ్ళని మనం కూడా మన బాధ్యతలను, అనగా కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యతను, సమాజ బాధ్యతలను నెరవేరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన రాజ్య వ్యాప్తిలో మనము కూడా వారసులుగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ బలమైనది, జ్ఞానము కలది, ధైర్యము కలది, సర్వము చేయగలిగినది. ఆమె ఏమైనా చేయగలదు. చాలాసార్లు మెంటలీ షీ ఈస్ టైర్డ్, బట్ షీ కీప్స్ గోయింగ్ బికాస్ షీ హ్యాస్ పీపుల్ డిపెండింగ్ ఆన్ హర్. చాలాసార్లు మెంటల్గా, ఫిజికల్గా అలసిపోతాం మనం. కానీ బలాన్ని తెచ్చుకొని మన పైన ఆధారపడి ఇంతమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని బలాన్ని పుంజుకొని, బలాన్ని తెచ్చుకొని మన పనిని జరిగిస్తాం. అది స్త్రీ యొక్క బలం. స్త్రీకున్న బలం. బలము లేకపోయినా బలాన్ని తెచ్చుకొని పనిచేసేదే స్త్రీ. షీ వాక్స్ అప్ ఎర్లీ నో మ్యాటర్ హౌ లిటిల్ స్లీప్ షీ గాట్. తెల్లవారుజాము పడుకో, 3ంటికి పడుకో, 4ంటికి పడుకో, 5ంటికి 6ంటికి లేచే స్త్రీలు ఉన్నారు. ఎందుకు? తన పైన అనేకమైన బాధ్యతలు ఉన్నాయి కనుక. నిద్రను లెక్క చేయకుండా లేచి తన బాధ్యతలను తను చేసేదే స్త్రీ. షీ పుషప్స్ త్రూ ద ఎగ్జాస్టేషన్. ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు పుష్ చేసుకుంటానే ఉంటుంది. స్త్రీ ఏం చేస్తుందండి? పుష్ చేసుకొని పనిని చేస్తానే ఉంటుంది తను ఎగ్జాస్ట్ అయిపోయే వరకు. షీ వేర్స్ ఎ స్మైల్ ఈవెన్ వెన్ హర్ మైండ్ ఫీల్స్ హెవీ. హృదయం బాధగా ఉన్న పైకి మాత్రం నవ్వుతూ కనపడేదే భక్తి గల స్త్రీ. హల్లెలూయా. She does not stop. She doesn't complain. She just keeps moving. ఆమె ఎవరికి కంప్లైంట్ చేయదు,
ఆమె చేసే పనిని ఆపివేయదు. జస్ట్ కీప్ ఆన్ మూవింగ్. తన పనిని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎవరు అవార్డులు రివార్డులు ఇవ్వాలని చూడదు. తనకు అప్పగించిన బాధ్యతలు తను నమ్మకముగా చేసుకుంటూ వెళ్ళేదే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. బికాస్ షీ హ్యాస్ నో చాయిస్. మరి ఇంకెవరు లేరు ఆమెకు ఆల్టర్నేటివ్గా పని చేయడానికి. ఇంకెవరైనా రీప్లేస్మెంట్ లేరు కనుక ఏం చేస్తుంది? అలసిపోయిన సమస్యలిన తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకనగా బికాస్ దే నీడ్ హర్. తన చుట్టూ ఉన్న వారికి తన అవసరం కనుక తనలో ఏమాత్రం శక్తి లేకపోయినా బలం లేకపోయినా బలాన్ని తెచ్చుకొని తన పనులను తను ఏది కూడా ఆపకుండా కంప్లైంట్ ఇవ్వకుండా చేసుకుంటూ వెళ్తుంది. బికాస్ షీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద థింగ్స్. అది జ్ఞానం గల స్త్రీ, బలమైన స్త్రీ, ధైర్యం కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ. ఈ స్త్రీ ఏం చేస్తుంది? బలం లేకపోయినా బలాన్ని తెచ్చుకొని బలాన్ని పుంజుకొని తన యొక్క థింగ్స్ అన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ద ఓన్లీ ఉమెన్ హూ హ్యావ్ టు వర్క్ ఆల్ 365 days ఇన్ ఏ ఇయర్. 365 దినాలు పనిచేసేది ఎవరు? తల్లి. స్త్రీ కాదు, తల్లి. తల్లి మాత్రమే చేయగలరా పని. తల్లి లేని వారందరూ మాత్రమే చేయగలరా పని. 365 దినాలు ఏం చేస్తుందంట? పని చేస్తానంట. వితౌట్ ఎనీ హాలిడే. తల్లికి హాలిడే ఉందండి. మీ ఆఫీసులో హాలిడే ఉంది. కొంతమందికి 2 days, కొంతమందికి 1 day వీక్లీ. మరి తల్లికి ఉందా? హాలిడే ఉందా? 365 days కాదు, 365 into 365 లెక్క వేయండి. 720 days కూడా ఆడ వర్క్ చేస్తానండి. హల్లెలూయా. అదండి స్పిరిచువల్ మదర్ లేదా ఒక తల్లి. వితౌట్ ఎనీ హాలిడే, దట్స్ ద మదర్. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మందిని వారి యొక్క బ్యాండేజెస్ నుండి విడిపించాడు యేసయ్య. వారికి ఉన్న బంధకాల నుండి విడిపించాడు యేసయ్య. సమరయ స్త్రీ పాపములో ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా ఆమెతో మాట్లాడి ఆమె పాపములు ఆమె నోటితోనే ఒప్పించి ఆమె విడిచి పెట్టేటట్లు చేసి ఆమె వెళ్ళి ఊరు వారందరికి సువార్తను ప్రకటించి తిరిగి యేసయ్య దగ్గరికి నడిపించేటట్లుగా చేశాడు. హల్లెలూయా. ఆమెకున్న బంధకాలను తెంచి వేశాడు. అపవాది కట్టిన కట్లను యేసయ్య తెంచి ఒక మంచి సువార్థికురాలుగా సమరయ స్త్రీని తయారు చేశాడు. నీకున్న బంధకాలను తెంచి నిన్ను ఒక గొప్ప సేవకురాలుగా ఆయన తయారు చేయగలడు నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే. హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి ఏం చేశాడు? అందరూ పరిసయ్యులు శాస్త్రులు రాళ్ళు పట్టుకొని ఆ వెంట పడుతూ ఉన్నారు చంపడానికి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చంపాలని బైబిల్ చెప్తుంది. ఇద్దరిని చంపాలి, పురుషుని స్త్రీని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? స్త్రీని మాత్రమే రాళ్ళు పట్టుకొని పరిగెత్తుతున్నారు ఆ వెనక శాస్త్రులు పరిసయ్యులు. అప్పుడు యేసయ్య ఆ మార్గంలో ఉన్నారు. ఆమె అక్కడ ఆగిపోయింది. ఆయన రక్షించమని అడిగి ఉండొచ్చు, బహుశా సహాయం చేయమని అడిగి ఉండొచ్చు. అప్పుడు యేసయ్య అన్నారు ఆ వచ్చిన వాళ్ళందరితో, ఈమెతో వ్యభిచరించిన వారు ఎవరో వాళ్ళు ఫస్ట్ రాయేయండి అన్నాడు. అక్కడ ఉన్నది ఎవరు? అంతా వాళ్ళే. అందరు తలలు వచ్చుకున్నారు. ఎవరికి వారు వాళ్ళ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఎవరు లేరు అక్కడ. ఆ ఒక్కతే మిగిలిపోయింది. అప్పుడు యేసయ్య అంటున్నారమ్మా, ఇక మీదట నీవు పాపము చేయకము. ఎంత స్వీట్గా చెప్పాడండి, ఎంత స్వీట్గా చెప్పాడు. ఇక మీదట నీవు పాపం, అంతే. ఇంకా మరలా ఆమె ఎన్నడూ ఆ పాపము జోలికి పోలేదు. అలా దేవుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలను, లెక్కలేని పురుషులను, పిల్లలను, ఆల్ ఏజెస్ వారిని విడిపించారు. కానీ
ఈ దిన స్త్రీల దినం కనుక కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుతున్నాం. అలాగే కనాను స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పడితే ఎలా బతిమాలుతుందండి యేసయ్యని, ఎలా వెంబడిస్తుంది. శిష్యులు నోరుమి అంటున్నారు, చుట్టూ ఉన్న వారందరూ నోరుమి అంటున్నారు, యేసయ్యకి చెప్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు ఆమె మీద, ఆమెను రావద్దని చెప్పు అని. అయినా మొండికి వెళ్ళిపోయింది. యేసయ్య కూడా అన్నారు, అమ్మా నేను మీ కొరకు రాలేదమ్మా, నేను ఇశ్రాయేల్ కొరకు వచ్చాను. అయ్యా టేబుల్ మీద రొట్టె తింటుంటే ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటాయి కదా, మమ్మల్ని కుక్క పిల్లలు అనుకోండి, నా కుమార్తెను బాగు చేయండి. ఆమె విశ్వాసాన్ని చూసి యేసయ్య అన్నారు, నీ విశ్వాసం చాలా గొప్పది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత మొండిగా ఉందో. మనం పాస్టర్ గారు ఒక్క మాట అంటే సంవత్సరం తరబడి మాట్లాడరు. కొంతమంది అయితే చర్చలు కూడా మానేస్తారు. నువ్వు రావద్దు, నేను నీ కొరకు రాలేదు, నేను చెయ్యను, నేను స్వస్థపరచను అంటానే ఉన్నాడు యేసయ్య. ఆయన వదిలిపెట్టిందా? బతిమాలి యేసయ్య దగ్గర నుండి స్వస్థత పొందుకునే వరకు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోలేదు. యేసయ్య ఆశ్చర్యపోయారు, ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదు. హల్లెలూయా. అలాగే మార్తా మరి ఇంటికి వెళ్ళేవాడు యేసయ్య బేతనీయకి. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని వంటలు చేస్తూ ఉండేది. 12 మంది శిష్యులు, యేసయ్య 13, వాళ్ళు 3 16 మంది. ఆమె బిజీగా ఉండేది. కానీ మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటూ ఉండేది. పనులు ఎంత ముఖ్యమో యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం కూడా అంతే ముఖ్యం. పనులని పని బాటలతో కాలము గడుపు వారు రాకడలో ఎత్తబడలేరు. ఎంతసేపు పనులు, రాత్రి బావులు పనులే. నువ్వు పోయినాక ఆ పని నీ అంటే పోతుంది. నువ్వు ఉన్నంత వరకు నీకు పనులు ఉంటానే ఉంటాయి. అలా లోక పనులలో గడపద్దు. కొంత సమయం దేవునికి కూడా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం ఎత్తబడే గుంపులో ఉండము. కనుక మార్తకు చెప్పాడు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, నీకు రెస్ట్ లేదు, సమాధానం లేదు. ఒక్కటే ఉత్తమమైన పని, ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. ముందు ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళు, నీ పనులన్నీ ఈజీగా అయిపోతాయి. మళ్ళీ పని అంతా అయిపోయిన ఒక్క స్థాయికి చెప్పేసేకి మళ్ళీ నెక్స్ట్ పని ఈజీగా అయిపోతుంది. ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే గొప్ప శ్రేష్టమైన పని. హల్లెలూయా హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఏం చేసింది? తన విలువైన అత్తరు బుద్ధిని యేసయ్య పాదాల పైన పోసి ఆయన భూస్థాపనకు ముందే ఈ మంచి కార్యక్రమాన్ని చేసింది. ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో వరకున్న కష్టం మన దేశంలో తాలిబొట్టు మనకి ఎంత ముఖ్యమో, మనకు ముఖ్యంగా ఏపీలో, ఆంధ్ర రాష్ట్రంలో, అలాగా భారతదేశం అంతా కూడా అలాగా ఇశ్రాయేలులకు సెంట్ బాటిల్ ఇవ్వటం వారికి అంత ముఖ్యం. వారి వివాహమైన దినమున వారి విలువైన అత్తని ఇస్తారు. ఆ దేశం యొక్క కష్టం. ఆమె వ్యభిచార వృత్తిలోనికి వెళ్ళిపోయింది బ్రతకటానికి. కానీ ఆ అత్తరు బుద్ధిని మాత్రం అలాగే పెట్టుకుంది. అది ఏ పురుషునికి ఆమె వాడలేదు. ఒక దినాన యేసయ్యను గురించి విన్నది. ఈ పాప జీవితం ఎంత భయంకరమైనది అని తెలుసుకుంది. వెంటనే యేసయ్యే నా భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నా భర్త, నా ప్రభువు, నా సర్వం ఆయనే అనుకుంది. సీమోని ఇంట్లో యేసయ్య భోజనానికి వచ్చాడని తెలిసి వెళ్ళిపోయి ఆ విలువైన అత్తరుకు ముందు కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగి తన పాపాలన్నీ ఒప్పుకొని పొడవైన తన వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచి అత్తరును పోసి తలపై నుండి కాళ్ళ వరకు పోసి అభిషేకము చేసింది. యేసయ్య అన్నారు, ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెను గురించి ప్రశంసింపబడుతుంది.
అన్నారు యేసయ్య. కొన్ని వేల సంవత్సరముల నుండి ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినా మరియ చేసిన పని ప్రశంసింపబడుతూ ఉంది. యేసయ్య కొరకు ఏం చేస్తున్నాం? యేసయ్య కొరకు ఏమి ఇస్తున్నాం? స్త్రీకి ఎంట్రుకలు ఘనతగా ఇవ్వబడ్డాయి. ఆ ఘనత, ఆమెకున్న ఘనతను యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. పాదాలను తుడిచింది ఒక టవల్లాగా. నీకున్న ఘనతలు యేసయ్య పాదాల దగ్గర పెడుతున్నావా? నీకున్న ఉద్యోగం, నీకున్న అందం, నీకున్న చదువు, నీకున్న ధనం యేసయ్య పాదాల దగ్గర పెడుతున్నావా? లేక నీ కొరకే వాడుకుంటున్నావా? ఏదైతే నువ్వు యేసయ్య దగ్గర పెడతావో, నీ శక్తికి మించి పెడతావో, అప్పుడు దేవుడు నిన్ను ప్రశంసించటం మొదలు పెడతాడు. హల్లెలూయా. పేద బీద విధవరాలు ఉన్నదంతా వేసేసిందంట. తెల్లవారితే ఆమెకి భోజనానికి రూపాయి లేదు. మరి ఆమె విశ్వాసం ఏమిటో తెలీదు. తనకు ఉన్నదంతా చందాపెట్టిలో వేసేసింది. యేసయ్య అది చూచి ఇక్కడ ఉన్న వారందరిలో ఆమె ఎక్కువ వేసాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి నీవేమి ఇస్తున్నావు? నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ బలాన్ని ఇస్తున్నావా? నీ ధనాన్ని ఇస్తున్నావా? నువ్వేమి ఇవ్వకపోతే దేవుని యొద్ద నుండి ఏమి కూడా నువ్వు పొందుకున్నావు. ఇవ్వుడి మీకు ఇవ్వబడను, ఇవ్వుడి మీకు ఇవ్వబడను. ఇచ్చిన వారికి ఇవ్వబడుతుంది, ఇవ్వని వారికి ఏమి ఇవ్వబడదు. ఇచ్చేవారికే దేవుడు ఇస్తాడు. ఇంకా శక్తి కొలది శక్తికి మించి ఇస్తే వేరే వారి దగ్గర నుండి కూడా తీసి నీకు ఇస్తాడు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ తన ప్రేమను యేసయ్యకి లాగున చూపించింది. Women role in the family. She is the one who keeps the family bond with love together and forever. కుటుంబంలో స్త్రీ పాత్ర ఏంటి? తల్లి ఏం చేస్తుందండి? పిల్లలు నలుగురుంటే నలుగురు ఐక్యతగా ఉండాలని చూస్తుంది. ముగ్గురుంటే ముగ్గురు ఐక్యతగా ఉండాలని కోరుకుంటుంది. ఎప్పుడు అందరు కలిసి ఉండాలని కోరుకుంటుంది. తల్లి యొక్క ఉద్దేశం అదే కదా. తల్లి ఏం చేస్తుంది? ఉన్న బిడ్డలందరూ కూడా ఐక్యతగా ఉండాలని, ఎల్లప్పుడూ అలా ఐక్యతగా ఉండాలని కోరుకుంటుంది. షీ ప్లేస్ మెనీ రోల్స్ అండ్ ఈచ్ రోల్ ఈజ్ స్పెషల్. అనేకమైన పాత్రలను పోషిస్తుంది కదండి స్త్రీ. తల్లిగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, ఫ్రెండ్గా కదా, ఇన్ని రోల్స్ పోషిస్తుంది. ప్రతి రోల్లో కూడా ఆమె స్పెషలే. తల్లి రోలు తల్లి, చెల్లి రోలు చెల్లి, అత్త రోలు అత్తే, అమ్మమ్మ రోలు అమ్మమ్మే. అలా ప్రతి రోల్ కూడా చాలా చక్కగా ప్లే చేసేది స్త్రీ. ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ఉమెన్ బికాస్ దే డిజర్వ్ ఇట్. ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి నిలబడకపోయినా తల్లి నిలబడుతుంది. హల్లెలూయా. స్త్రీ నిలబడుతుంది. స్త్రీ ఇందాక చెప్పుకున్నాం, త్యాగశీలి, ధైర్యవంతురాలు, బలవంతురాలు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి స్త్రీకి ఉంది. హానర్, లవ్, రెస్పెక్ట్ ఉమెన్. హానర్, లవ్, రెస్పెక్ట్ ఉమెన్. స్త్రీని ఏం చేయాలంటండి? గౌరవించాలి, ప్రేమించాలి, రెస్పెక్ట్ చేయాలి. మనం మన దేశంలో ముఖ్యంగా స్త్రీ అంటే ఒక గోటితో. అదర్ కంట్రీస్ అన్నిట్లో స్త్రీకే ఎక్కువ పవర్. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు పోలీసు వచ్చేస్తారు. ఒకే ఒక్క ఫోన్ కాల్. బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అంత పవర్ ఉంటుంది అదర్ కంట్రీస్లో. ఇక్కడ స్త్రీ అంటే స్లేవ్, స్త్రీ అంటే బానిస, స్త్రీ అంటే అలా ఉండి పడి ఉండాల్సిందే కాదు. ఏ గృహంలో స్త్రీని గౌరవిస్తారో, ప్రేమిస్తారో, రెస్పెక్ట్ చేస్తారో, అప్రిషియేట్ చేస్తారో
ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఏ కుటుంబంలో స్త్రీని కన్నీరు పెట్టిస్తారో ఆ కుటుంబం వర్ధిల్లదు. అందుకే అక్కలు కానీ చెల్లెలు కానీ తల్లిని కానీ కన్నీళ్లు పెట్టనివ్వరు చాలా కుటుంబాలు. అమ్మ నువ్వు ఏడిస్తే మాకు దీవెన కాదమ్మా, నువ్వు ఏడవద్దు అంటారు. తల్లిని అంటారు, చెల్లెళ్ళని అంటారు, అక్కల్ని అంటారు, అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ. స్త్రీని దుఃఖపరచకూడదు. అది పురుషునికి కానీ ఆ కుటుంబానికి కానీ దీవెన కాదు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు టేక్ ద వరల్డ్ ఇన్ యువర్ స్ట్రైడ్. ఆమె ఏమైనా చేసి ప్రపంచాన్ని తన వైపు త్రిప్పుకోగలిగినంత శక్తి కలిగింది ఉమెన్. ఉమెన్ ఈజ్ ద కంపానియన్ ఆఫ్ మ్యాన్, గిఫ్టెడ్ విత్ గాడ్. స్త్రీ ఇందాకే మనం చెప్పుకున్నాం ఏంటి, దేవునికి ఒక సహకారిగా, పురుషునికి ఒక సహకారిగా, పురుషునికి ఒక బహుమానముగా ఇవ్వబడింది స్త్రీ. స్త్రీని దేవుడు ఒక కానుకగా, గిఫ్ట్గా పురుషునికి ఇచ్చాడు. అందుకే పురుషుడు ప్రేమించాలి. పురుషుడు తన సొంత శరీరం వలె తన భార్యను చూచుకోవాలి. భార్యని కొడితే తను కొట్టుకున్నట్టే, తన శరీరాన్ని కొట్టుకున్నట్టే. అందుకే కొట్టివాడు తన శరీరాన్ని కొట్టుకుంటాడా? కొట్టుకోడు కదా. అందుకే భార్యను తన సొంత శరీరం వలె చూచుకుని, ఎవరైనా కొడితే వాడు తన శరీరంను తానే కొట్టుకుంటున్నాడు అని క్లియర్గా కొరింథీలో ఉంది. ఎవరైనా ఇక్కడ భార్యలను కొట్టేవాళ్ళు ఉంటే ఇది నుంచి మానేయండి. మీకు మాటలు చాలా ఉన్నాయి, నోటికి బిల్లు లేదు, మాట్లాడండి, కానీ చెయ్యి ఎత్తద్దు. చెయ్యి ఎత్తే అధికారం లేదు. ఇతర దేశాల్లో ఒక వ్యక్తి పైన చేయేస్తే పెనాల్టీ వేస్తారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒంటి మీద చేయకూడదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ బ్యాగ్ మీద చేయకూడదు. తెలుసా మీకు? వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే కొన్ని $1,000 కట్టాలి, లేదంటే జైలుకి వెళ్ళాలి. అలా ఒంటి మీద వేసే అధికారం లేదు. కొంతమంది చీటికి మాటికి పిల్లల్ని కొడతానే ఉంటారు, భర్తలు భార్యలు కొడతానే ఉంటారు, భర్తలు కొట్టే భార్యలు కూడా ఉన్నారు. లేకపోలేదు, మనం అంత సిద్ధపోసలమేం కాదు. భర్తలు కొట్టే భార్యలు కూడా ఉన్నారు. ఇద్దరికీ చెప్తున్నాను, అది తప్పు. దేవుడు ఒక కానుకగా నీకు ఇచ్చాడు. నువ్వెంతగా కాపాడుకుంటే నీ ఇల్లు అంతగా వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దేర్ ఈజ్ నథింగ్ స్ట్రాంగర్ దాన్ ఏ బ్రోకెన్ ఉమెన్ హూ హ్యాస్ రీబిల్డ్ హర్ సెల్ఫ్. పగిలిపోయిన హృదయం కలిగిన స్త్రీ తిరిగి తన ఇంటిని మరలా కట్టుకోగలదు. ఆ అనుభవాలు, ఆ బాధలు, ఆ శ్రమలు ఆమెను తన ఇల్లు తిరిగి కట్టుకునేటట్లుగా చేస్తాయి. బ్రోకెన్ హార్టెడ్ ఉమెన్, షీ ఈస్ వెరీ స్ట్రాంగర్ దాన్ ఎనీథింగ్. ఎప్పుడైతే పగిలిన హృదయం కలిగిన స్త్రీ కష్టాలు నష్టాల నుంచి బయటకు వచ్చిందో ఆ స్త్రీ చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఆమెను ఎవరు బీట్ చేయలేరు. ఆమె ఏదైనా తిరిగి కట్టగలదు. ఎందుకు? ఆ అనుభవాలు ఆమెకు అలాగా నేర్పించాయి. హల్లెలూయా, హల్లెలూయా. వేర్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ దేర్ ఈజ్ ఏ మ్యాజిక్. ఏమంటున్నారండి? వేర్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ దేర్ ఈజ్ ఏ మ్యాజిక్. స్త్రీ లేని ఇల్లు, స్త్రీ లేని సంఘం, స్త్రీ లేని ప్రయాణం ఎలా ఉంటుంది? బోరింగ్. స్త్రీ ఎక్కడుంటే అక్కడ అందం, ఆనందం, సంతోషం. హల్లెలూయా. షీ ఈజ్ ఆల్వేస్ అరౌండ్ యాజ్ ఏ మదర్, సిస్టర్, వైఫ్, డాటర్ టు కంప్లీట్ అస్. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా, ఒక కోడలుగా, ఒక అత్తగా, ఇలా అనేకమైన రోల్స్ని ప్లే చేసి ఒక కంప్లీషన్ ఇస్తుంది కుటుంబానికి స్త్రీ. కనుక స్త్రీని చిన్న చూపు చూడద్దు. స్త్రీ పైన భారమంతా వేసి ఆ దర్జాగా కూర్చోవద్దు. ఖచ్చితంగా పురుషుడు కూడా భారాన్ని మోయాలి, షేర్ చేసుకోవాలి.
సహాయం చేయాలి, తప్పులేదు. అప్పుడే నీ కుటుంబంలో గొప్ప నెమ్మది ఉంటుంది. అంతేకాదండి, దేవుడు అనేకమైన రైట్స్ని కూడా స్త్రీలకు ఇచ్చాడు. స్పెషల్ రైట్స్ని దేవుడు, షీ హ్యాస్ ఏ స్పెషల్ రైట్స్. చూడండి, మన దేశంలో కూడా ఇప్పటివరకు స్పిరిచువల్గా, బిబిలికల్గా ఏ ఉమెన్ దేవుడు ఎలా బైబిల్లో వాడుకున్నాడో మనం విన్నాం. మన దేశంలో కూడా స్త్రీలను వాడుకున్నారు. ఫస్ట్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఫస్ట్ ఉమెన్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఫస్ట్ ఉమెన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఫస్ట్ సైనికురాలు పునీత అరోరా, ఫస్ట్ వైద్యురాలు, ఫస్ట్ డాక్టర్ ఆనంద్ జోషి, ఫస్ట్ నోబెల్ అవార్డర్ మదర్ తెరిసా, ఫస్ట్ సుప్రీంకోర్టు లాయర్ ఫాతిమా, ఫస్ట్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించింది బాచెంద్రి పాల్, ఒలింపిక్స్లో ఫస్ట్ మహిళ పివి సింధు, ఆటో డ్రైవర్ షీలా ద్రావరి, ఫస్ట్ ఆటో డ్రైవర్ అంట మన దేశంలో. ఆర్మీలో ఫస్ట్ ఆర్మీ సైన్యాధిపతి, ఫస్ట్ ఆర్మీ క్యాప్టెన్ లక్ష్మీ సేగల్. వీరందరూ కూడా మన దేశంలో గొప్ప గొప్ప పాత్రలను పోషించారు. ఇటు ఫిజికల్గా, ఇటు సెక్యులర్గా చూసుకున్న స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నారు. పైలట్స్గా కూడా ఉన్నారు, ఎస్ఐలుగా ఉన్నారు, సిఐలుగా ఉన్నారు, డిఎస్పీలుగా ఉన్నారు, ఐపీలుగా ఉన్నారు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా. వాళ్ళు లేని జాబ్ అంటే ఎక్కడని చెప్పండి, ఉందా? లేదు. కనుక స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నారు కనుక మరి ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలను మనము గౌరవించాలి. ఏ సంఘంలో స్త్రీ ప్రార్థనా పరురాలై ఉంటుందో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏ గృహంలో స్త్రీ ప్రార్థనా పరురాలై ఉంటుందో ఆ గృహం అభివృద్ధి చెందుతుంది. ఏ సమాజంలో స్త్రీలు చురుగ్గా పనిచేస్తారో ఆ సమాజము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. హ్యాపీ వరల్డ్స్ ఉమెన్స్ డే టు యు ఆల్ వన్స్ అగైన్. పైన వారు కారా? పైన వారు ఉమెన్ లేరా? ఉన్నారా? చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే టు యు ఆల్. చాలా సంతోషం. ఇది మరి ఎంతోమంది స్త్రీలను గురించి అటు బైబిల్ గ్రంథంలో, ఇటు సెక్యులర్గా మన దేశంలో స్త్రీల గురించి మనం విన్నాం. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? నేను అబలను కాదు, నేను బలహీన ఘటన అసలే కాదు, నేను కేవలం వంటింటికి అంకితం కాదు అనుకొని దేవుని పనిని చేయాలి, సమాజంలో పనిని చేయాలి, కుటుంబములలో పనిని చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆది కాండం నుండి నిర్గమాకాండం నుండి కొన్ని వేల సంవత్సరములకు పూర్వమే స్త్రీలు సంఘములో అద్భుతమైన పరిచయం చేశారు. కనుక మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వారంగా కాకుండా ప్రభు కొరకు కొంతైనా పనిని చేయుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పాట పాడుచుండగా కానుకలను సమర్పిద్దాం. పాటలు చెప్పారు, పాట పాడటం చెప్పారు, కాంకేశ్వరం చెప్పాల. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ,
సర్వమును మనకు మనసు నీకే సమర్పింతును అర్పించెదము ప్రభువా సర్వమును తనువు మనసు నీకే సమర్పింతును అర్పించెదము ప్రభువా సర్వమును తనువు మనసు నీకే సమర్పింతును స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా దీవించిన నెరవేర్నిటిని రసభాగముగా తెచ్చితివి దీవించిన నెరవేర్నిటిని రసభాగముగా తెచ్చితివి నా దేవ చేకొనవా నా రసభాగము చేకొనవా నా దేవ చేకొనవా నా రసభాగము గైకొనవా స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ ప్రేమ కానుక దీవించుమా హల్లెలూయా చూపిస్తున్నా ఇప్పుడు మరి ఈరోజు ఉమెన్స్ డే కదా, అంటే నిన్ననే జరిగింది కానీ మనం ఎవరూ రాలేదు కనుక ఈ దినము మరి సండే అయితే అందరూ ఉంటాం కనుక మరి మరణార్థ సంఘంగా మనం కూడా అమ్మగారిని సన్మానం చేయాలని మనం అందరం కూడా అనుకున్నాం కదా. కనుక ఆ సమయం ఆసన్నమైంది. మరి ఇంతవరకు మనం విన్నాం కదా స్త్రీల గురించి. మరి ఎన్నో రీతిలుగా మనల్ని కూడా మరి స్త్రీలుగా ఎలా ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడి బలపరిచిన్నాడు కనుక మరి అందుకు అర్హురాలైనటువంటి ఆత్మీయ తల్లిని మరి సంఘంగా మనం అందరం కూడా సన్మానించాలని మరి అందరూ కూడా ముందుకు వస్తే ఆత్మీయ తల్లిని సన్మానించుదాం. రండి, అందరూ ముందుకు రండి, కలిసి మనం సన్మానించుదాం. రండి, అందరూ ముందుకు రండి. పాట పాడుతుంది. ఇది రెండో అంతే. మరి ఇప్పటి వరకు అన్ని పాత్రలు మరి ఆ రీతిగా అన్ని పాత్రలు కూడా మరి పోషిస్తూ మనల్ని ఆత్మీయ జీవితంలో శారీరకంగా కూడా మనల్ని బలపరుస్తున్నారు. అలాగే మరి ఉమెన్స్ డే ముందు రోజు 5వ తారీఖు కుకట్పల్లిలో ఎంతో ఘనంగా సేవకురాల మీటింగ్ జరిగిందండి. మరి అక్కడ కూడా దేవుడు ఉమెన్స్ డేకి ముందు కంటేనే దేవుడు ఆత్మీయ తల్లిని ఎంతగానో అక్కడ సేవకురాల మధ్య కనపరిచున్నారు. మరి వాళ్ళు కూడా మరి ఎంతో మరి ఆత్మీయ తల్లి చేసినటువంటి సేవ, మరి తను జీవించినటువంటి సేవ గురించి వాళ్ళందరూ విన్నారంట. కనుకనే వారు కూడా ఎంతగానో ఆత్మీయ తల్లిని మరి ప్రశంసించారు, మరి సన్మానం కూడా చేశారు. కనుక మనం కూడా ఈ యొక్క ఉమెన్స్ డే రోజు మనందరికీ మరి ఆత్మీయ తల్లిగా ఉన్నారు కనుక మనం అందరం కూడా ఆత్మీయ తల్లిని ఈరోజు ఘనంగా సత్కరిద్దాము, సన్మానించుదాము. మరి ఆత్మీయ తల్లి యొక్క సేవను గుర్తించి వారు ఒక మెమెంటోనిచ్చి మరి శాలువా కప్పి మరి దేవుడు వారి ఎడల పెట్టిన ఆత్మీయ తల్లి ప్రేమ దేవుడు చూస్తున్నాడు కనుక ప్రయాసము మరి
ఆత్మీయకు తల్లికి మరి మెమంటో ఇచ్చి శాల్వా కప్పి దేవుడు ఎంతగానో గణపరిచారండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్న వాగ్దానము దేవుడు మరి ఆత్మీయ తల్లి జీవితంలో జరిగించాడు. అలాగే గత సంవత్సరాలుగా ఆత్మీయ తండ్రి కూడా మరి ఎన్నో రీతిలుగా మరి ఆయా సేవ పరిచర్యలో మరి దేవుడు బలంగా వాడుకున్నప్పుడు ఆత్మీయ తండ్రిని కూడా దేవుడు ఎంతగానో గణపరిచాడు. ఈ దినము ప్రత్యేకంగా మరి ఉమెన్స్ డే కనుక ఈరోజు మరి ఆత్మీయ తల్లిని గణపరచాలని సంఘంగా మనం అందరము ఆశించినట్లుగానే గణపరుద్దాము. అలాగే మరి ఆ రోజు జయచరణ్ అమ్మగారు మరి సిస్టరు లుధియా పాల్ సిస్టరు తెరిసా పాల్ గారు వీళ్ళంతా ఆరాధన టీవీ వాళ్ళు కూడా విమలారెడ్డి వీళ్ళంతా కూడా విమలారెడ్డి గారు కూడా వచ్చారండి. ఆరాధన టీవీ డైరెక్టర్ ఉషా పాల్ గారు కూడా వచ్చారు. వీళ్ళంతా మరి ఆత్మ తల్లి గురించి ఎన్నో మాటలు చెప్పి మరి దేవుని సేవలో మరి ఎంతగానో బలంగా స్త్రీలలో మరి మీలాగా వాడబడుతున్నటువంటి స్త్రీలను మేము చూడలేదు అన్నట్టుగా వాళ్ళు మరి దేవుడు వాళ్ళ ద్వారాగా పలికించిన మాటలను బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుడిచ్చిన ధన్యత తల్లికి. విశ్వాసి అయిన వనిత విశ్వమంత ప్రకటించు. విశ్వాసి అయిన వనిత విశ్వమంత ప్రకటించు. అందరికీ సంఘం తరఫున మరి దేవుడు అమ్మగారి కొరకు కొన్ని మాటలు మాట్లాడాలని ప్రేరేపించారు. లిలీ డానియల్ అమ్మగారు, నీవెంత ధన్యురాలవు. దేవుని పోలికలో సృజించబడిన ప్రత్యేక సామర్థ్యురాలివి. ఆయన ప్రణాళికలో ఉద్దేశించబడిన మహా సంకల్పానివి. గృహాన్ని కట్టి సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనానివి. దైవిక పరిమళాలతో నీవు నిర్వర్తించే బాధ్యతలో ముత్యం కంటే అమూల్యమైనవి. నిన్ను నీవు పరిమితం చేసుకోక విశ్వాస కవచంతో ఎగిరి ఆత్మీయ శిఖరాలను అధిరోహిస్తూ ప్రతిభా సామర్థ్యాలను చాటే ప్రజ్ఞాశాలివి. దేవుదేశాలే లక్ష్య సాధనాలై మహోన్నతుని మహిమ పరిచేలా నీతి రాజ్య విస్తరణలో సాగిపోయే లిలీ డానియల్ అమ్మగారు, నీవెంతో ధన్యురాలివి. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మగారు.
ఎన్నో సంవత్సరాలుగా మన మందిరానికి వస్తున్నటువంటి రూతమ్మ సిస్టర్ మన ఆత్మీయ తల్లిని సన్మానించడానికి ఈరోజు తెలుసుకొని మరి వచ్చారు. అందరం చప్పట్లు కొడదాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఆ బిడ్డకి ఇచ్చిన ప్రేమను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి చాలా దూరంగా వెళ్ళారు కనుక రావట్లేదు. కానీ ఈరోజు నిన్న ఫోన్ చేసి అడిగారు, రేపేంటి ఉమెన్స్ డేనా చేస్తున్నారంటే అవును సిస్టర్ చేస్తున్నాము అంటే, అందు గురించి కేవలం ఉమెన్స్ డే రోజు ఆత్మీయ తల్లికి మరి సన్మానించడానికి ఈరోజు ప్రత్యేకించి అంత దూరం నుండి వచ్చారు. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇదే ప్రేమ అందరూ కూడా ఎంత దూరం వెళ్ళినా కూడా ఆత్మీయ తల్లి తండ్రి ఇరువురు కూడా మనల్ని ఆత్మీయతలో పెంచారు కనుక ఎంత దూరం వెళ్ళినా మరి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు, ప్రత్యేక కూడికలు వచ్చినప్పుడు తప్పక వారిని గుర్తు పెట్టుకొని మరి దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దన్నారు కదా, ఆ రీతిగా మరి తను మర్చిపోలేదు. తన ఆత్మీయ తల్లిని తండ్రిని మర్చిపోకుండా వచ్చింది. అలాగే అందరు కూడా ఉండాలని మనవి. అమ్మగారికి అయ్యగారికి తెలియజేసుకుంటున్నాను. మరి గతించిన సంవత్సరాలన్నింటి మధ్యలో నేను మధ్య రాలేకపోయాను. నిన్నటి శుక్రవారం దినము నేను అమ్మగారికి చూశాను. సండే కూడా నేను చూస్తాను, అక్కడ చర్చి దగ్గర ఉంది కదా, వెళ్ళొచ్చి తర్వాత కూడా నేను చూస్తాను. శుక్రవారం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది, బాగా కూడా అనిపించింది. దూరం ఉండగా వెళ్ళలేకపోతున్నానని కూడా బాగా అనిపించింది. ముఖ్యంగా మరి ఒక మాట స్త్రీల గురించి చెప్తున్నప్పుడు స్త్రీ గురించి ఎంత గొప్పతనం చెప్పిందో నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఎందుకంటే నిజంగా స్త్రీ అన్నిట్లో గొప్పదే, మగవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. నిజంగా మాట ఈరోజు ఇది నాకు చాలా సంతోషం అనిపించింది, దుఃఖం కూడా అనిపించింది. ఎందుకంటే నేను చాలా బాధల్లో ఉన్నా, ఇంట్లో కూడా నేను సమస్యతోనే ఉన్నా. ప్రతిదీ స్త్రీనే భరిస్తుంది కానీ పురుషుడు భరించలేడు. ఎందుకంటే తట్టుకునేగలిగే శక్తి దేవుడు స్త్రీకే ఇచ్చిండు. ఈరోజు ఆ మాటలతో నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ మాట నేను వింటానని అస్సలు అనుకోలేదు. రోజు బృందాన్ని కూడా చెప్తానని నా పేరు కూడా పిలిచింది అమ్మ అని అనుకున్నది. అసలు చాలా సంతోషం అనిపించింది. నేను ఎవరికి చెప్పలేదు. నిన్న ఉన్న పాట నేను వెళ్ళిపోయినా, షాపింగ్కి వెళ్ళిపోయినా. అమ్మగారికి ఏంది అని చెప్పేసి మా ఇంకొక ఆమె ఫ్రెండ్ ఉంది, తెలుగు ఆమె అనిత. అసలు అమ్మ సెలెక్షన్ అమ్మ తెల్లగుంటుందమ్మా, హీరోయిన్ లాగా ఉంటుంది అమ్మ. అంత హీరోయిన్ ఉన్నాయి, అంత సేవ చేస్తున్నట్టే. అవునక్క చాలా గొప్ప సేవ చేస్తుంది, చాలా దేశాలకు కూడా పోతుంటుంది. నువ్వు రమ్మని చెప్పిన ఆమెను రమ్మంటే ఆమె ఈరోజు నాకు ఓటు పని దొరుకుతామా, నువ్వు వెళ్ళి రాబో అని చెప్పింది. ఈరోజు మంచి మాటలు చెప్పింది. నేను ఎంత బాధలో వచ్చిన, నిజంగా గతించిన 3 రోజుల నుంచి కాకుండా కూడా బాధలో ఉన్నా. నేను ఈరోజు స్త్రీల గురించి ఆ గొప్పతనం చెప్పినప్పుడు ఇంకా ప్రార్థనలో ఇంకా పట్టుదల కలిగి ఉండాలనే ఆసక్తి నాకు కలిగింది. ఇంట్లో ఉంటున్నా కూడా, కానీ ఇంకా నాకు ఆ శక్తి రావాలని మరి అమ్మగారు కూడా ప్రార్థించాలని మన కుమారుల కొరకు, కుటుంబం కొరకు అమ్మ మీరు ప్రార్థించాలి. థ్యాంక్ యూ రూతమ్మ. రూతమ్మ ఇచ్చిన చీరలు దాదాపు 20 వరకు ఉండొచ్చు నా దగ్గర. ప్రతి ఇయర్ ఆమె ఇక్కడ సంఘానికి వస్తున్న దినం మొదలుకొని ప్రతి ఇయర్ మదర్స్ డేకి తప్పకుండా చీర పెట్టేది. లాస్ట్ ఇయర్ మిస్ అయినందుకు ఇప్పుడు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఒక విషయం చెప్పాలి, ఇందాక నేను మర్చిపోయాను. ఉమెన్స్ డే కాదు, మెన్ డే కూడా ఉంది. నవంబర్ 19వ తారీఖు మెన్స్ డే. 60 దేశాల్లో దీన్ని జరుపుకుంటున్నారు. కానీ ఐక్యరాజ్య సమితిలో దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కనుక అన్ని దేశాలకు వెళ్ళలేదు. కానీ 60 దేశాల్లో నవంబర్ 19వ తారీఖు మెన్స్ డేని జరుపుకుంటున్నారు. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం మనం మెన్స్ డేని జరుపుకుందాం. మెన్స్ ఎవ్వరూ ఫీల్ అవ్వక్కర్లేదు. 19వ తారీఖు నవంబర్ మీదే, అయ్యగారితో పాటు. ఎవరు అల్లి చెప్పరేంటి? పురుషులు చెప్పండి, మీ పండుగ కూడా ఉంది. నేను ఇందాక మాటల్లో స్లిప్ అయిపోయాను. నవంబర్ 19వ తారీఖు ఉంది. నేను చిత్తమైతే ఈ సంవత్సరం తప్పకుండా జరిగిద్దాం. ప్రతి సంవత్సరం మనకు అలవాటు, ఆనవాయితీ. ప్రతి
ప్రతి ఉమెన్కి మనం ఫ్లవర్స్ ఇచ్చి ఉమెన్స్ డే సంతోషాన్ని పంచుకుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే ఇవ్వాలని సిద్ధపాటు చేసి తీసుకొని వచ్చారు. జ్యోతి, విజయ, ఇంకా దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో నాకు తెలియదు. వారందరిని బట్టి దేవునికి, సంఘస్థులందరికీ అందరిని బట్టి దేవునికి వందనాలు. దయచేసి స్త్రీలందరూ రండి. మిగిలిపోతే యవ్వనస్తులైన స్త్రీలు రండి. పూలు మిగిలిపోతే ఫస్ట్ ముందు యవ్వన స్త్రీలు రండి. దయచేసి ఎవ్వరు వెళ్ళకండి. మరి పోయిన సంవత్సరం ఎంతో ఘనంగా మరి అందరం ఈ రోజు పూలు పట్టుకొని మరి గ్రూప్గా ఒక ఫోటో దిగాం. మరి అలాగే ఈరోజు కూడా అందరం కలిసి అయిపోయిన తర్వాత ఇవే రోజు ఫ్లవర్స్ పట్టుకొని ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాతనే వెళ్ళాలని మనవి.
చేసుకుందాం. అందరి తలలు వచ్చి కళ్ళు మూసుకోనండి. లేవటి కాలంలో మనం ఉన్నాం. మరి సాయంకాలం యథాప్రకారంగా కూడిక జరుగుతుంది. మీరందరూ ఎంతో క్రమంగా వస్తున్నారు. ఇంకా కూడా క్రమంగా రావాల్సిందిగా దేవస్థానంలో గడిపి దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మానవత సంఘ వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి సంవత్సరం క్రమము తప్పకుండా మదర్స్ డే, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే జరుపుతున్నారు. అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రూతమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని దీవించును గాక. మంచి ఆరోగ్యాలు ఇచ్చి కుమార్ వివాహం జరిగించి ఆమెకు సంపూర్ణ సంతోషాన్ని దేవుడు దయచేయను గాక. సంఘమంతటికి కూడా దేవుడు తన దీవెనతో నింపును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. కానీ పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయినా ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచి అపవాది లైవ్ రాకుండా ఆటంకపరిచినప్పటికీ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి కొంతమందిని మేము రీచ్ అవ్వటానికి సంఘం నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపకై వందనాలు. త్వరలో మిచ్చని బాగు చేయండి. తిరిగి యథాప్రకారంగా శుక్రవారం, ఆదివారం లైవ్ జరగటానికి కృప దయచేయండి. సంఘ బిడ్డలందరినీ నిన్న వాక్య ప్రకారంగా స్త్రీలను పురికొల్పి సిద్ధపరిచి గొప్ప సైన్యముగా తయారు చేసి ఈ లోకంలో ఉన్న చీకటిని, సాతాను జయించుటకు శక్తిమంతులుగా చేయండి. అలాగే పురుషులందరూ కూడా భార్యలకు సేవలు సహకరించే హృదయాలను దయచేయండి. కుటుంబాలను భక్తితో, ప్రార్థనతో పెంచుకునే వారిగా చేయండి. ఇలాంటి పండుగలు నీ రాకడ పర్యంతం మేము జరుపుకోవటానికి ప్రత్యేకంగా మరి విజయని బట్టి, జ్యోతిని బట్టి, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి బిడ్డను బట్టి ప్రత్యేకమైన వందనాలు మీకు వారికి తెలియచేస్తూ ఇంకా నీ దీవులతో వారిని నింపమని, అలాగే కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వస్తున్న దీవించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో పడకుండా కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, శక్తి, ప్రభావం నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి